మా అత్త చేసిన చింతకాయ చేపల పులుసు అయితే చాలా బాగున్నది. పుల్లు పుల్లుగా సూపర్ గా ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు నేనైతే చింతకాయ చేపల పులుసు అయితే చేస్తాను. ఈ చింతకాయ చేపల పులుసు చాలా బాగుంటుందంట. నేనైతే ఎప్పుడు చేయలేదు, కానీ మా అత్త వాళ్ళు ఎక్కువ చేసుకుంటుంటారంట. అప్పుడు దానికే ఈ రోజు మా అత్త చెప్తే నేనైతే చేస్తాను. ఎలా చేస్తాను అనేది వీడియోలోనైతే ఉంటది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే మంది అడుగుతున్నారు కదా, మీ అత్తని చూపి అని అడుగుతున్నారు. మా అత్తమ్మ అయితే తనే. మా అత్త అంటే దూరం చుట్టూరుకునేం కాదు, దగ్గర అనమాట. తన సొంతం మా మేనత్త కొడుకునే నేను చేసుకునేది. అందులో వచ్చేసి కొంతమంది అడుగుతుంటారు కదా, మీరు కూడా దొవ్వ దగ్గర అని అడుగుతుంటారు. మేమైతే దగ్గరే. అప్పుడే పోలికలు కూడా ఒకటే ఉన్నాయి కదా. మా ఆయన గురించి చూస్తుంటారు మీరు. మా ఆయన ఎలా ఉంటే మా అత్త కూడా అలాగే ఉన్నది. నాన్న కూడా వాళ్ళ లేకే జరిపోయానే దగ్గర కాబట్టి ఇంక అందరూ ఒకటే పోలికలు. రోజు నేను మా అత్తమ్మ వంట అయితే చేస్తాం. అది కూడా చింతకాయ చేపల పులుసు అయితే చేస్తాము. అందులో వచ్చి నేనైతే ఎప్పుడు చేయలేదు ఈ చింతకాయ చేపల పులుసు. మా అత్త వాళ్ళు అప్పుడు ఎక్కువైతే చేసుకుంటుండ్రంట. అందుకని మా అత్త ఈ రోజు నన్ను చూపిస్తాను, నువ్వు చెయ్యని అంటది. అందుకని ఇద్దరం కలిసి అయితే చేస్తాము. మరి మా అత్త ఎట్లా చెప్తాదో నేనైతే అట్లే చేస్తాను. పులుసు బాగుంటది. నాకు వాళ్ళు ఎన్నడూ చేసి లేదు, నన్ను చెప్తాను. మళ్ళీ చింపి చేస్తుంది. ఇప్పుడైతే చేపల పులుసు చేద్దామా? మరి నేనైతే చింతకాయ చేపల పులుసు చేయడానికి కేజీ చేపలకి అర్ధ కేజీ చింతకాయలు అయితే తెచ్చుకున్నాను. ఇవి కూడా పొద్దున మా అమ్మ చొప్పిండే తెంచుకొని వచ్చాడా. ఈ చింతకాయలు అయితే చాలా బాగున్నాయి. వీటిని అయితే నీట్ గా కడుక్కోవాలా. ఈ తుడాలు అనేది కన్నీ తీసేసుకోవాలా. ఎంత జంపు ఉన్నాయి, ఎంత బాగా. ఇవి మనిషి వెనకడవే. ఇవి చింతకాయలు ఇవన్నీ అయితే వేయను, దీంట్లో కొన్ని తీసుకొని అయితే వేస్తాను. చింతకాయలు అయితే అన్ని బలిసినవి బాగున్నాయి. మనం దీంట్లో పొడుగు ఉండేటి ఒకటి తీసుకోవాలా. నీళ్ళు అయితే పోసుకున్నాం కదా, చింతకాయలు నీట్ గా అయితే కడుక్కుందాము. ఇప్పుడు ఉడుకుబెట్లు వచ్చి పొయ్యి అంటుకునేదే. ఉడుకుబెట్టు బాగా మెత్త ఉడకాల చింతకాయలు. ఉడకాలి, మెత్తగా ఉడకాల. మెత్తగా ఉడికితే బాగుంటుంది. చింతకాయలు ఉడికేలోపు మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఇంకోటి, ఈ చింతకాయ చేపల పులుసులోకి ఏమేం కావాలో ఒకసారి అయితే చూసుకుందాం. ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా అల్లము, ఒక ఎల్లిపాయ గడ్డ పొట్టు తీసినట్టు పెట్టుకోవాలా. ఒక 10 పచ్చిమిరపకాయలు, 2 చెంచాలు ధనియాలు, 1 చెంచా జీలకర్ర అయితే వేసుకోవాలా. ఇవి 5 మనం మిక్స్ పట్టుకోవాలా. ఇవి మాత్రం తిరువాతలోకి. ఇవన్నీ అయితే మిక్స్ పట్టుకొచ్చుకున్నాము. ఇట్లా కచ్చక బిచ్చక అయితే పట్టుకోవాలా. మసాలా అయితే మరి అంత మెత్తగా కూడా పట్టుకోకూడదు, ఇట్లుండాలా. ఈ రకంగా అయితే పట్టుకోవాలి. లక్ష్మి చేపలు తీసుకొని మనం సద్దిపిండి వేసుకొని ఉప్పు వేసుకొని నీటికి గడుక్కొని నీసురాసిన లేనట్ల కన్నీ గడగ లక్ష్మి. ఇంతేతనత్త ఎంతో వద్దులు ఇంతేనా ఇంతేసి ఉప్పు వేయి. కన్నీ నీట్గా అవుతావి. నీసురాసిన ఉండదు. ఉప్పు లక్ష్మి నీసురాసిన లేనట్లుంటది, కానీ బాగుంటది. కలుపునత్త కలుపు. అట్లా కన్నీకి కలుపు. కన్నీకి కలిపితే ఎంత బాగుంటది. నీసురాసిన లేనట్లుంటది. అట్లా 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 కడుగు. కానీ చేపలు తెచ్చుకుంటే నీటికి గడుక్కొని సద్దుపిండి ఉప్పు వేసుకొని నీటికి గడుక్కొని చేసుకుంటాం. మనం చేపలని అయితే ఇట్లా నీట్ గా అయితే కడుక్కోవాలా. చూడండి ఎంత నీట్ గా ఇవే అయితే ఉడికేవి లక్ష్మి. తీ లక్ష్మిగా ఉడికేవుగా తీ. మెత్త ఉడికేవి తీతనా తీ. వస్తే చింతకాయలు చల్లగా ఇవే వీటిని పిసుకుతున్నా. పిసికి గుజ్జుది తీతనా తీ. పిసుకు బాగా పిసికితే బాగా గుజ్జు వస్తుంది. అదే బాగా మెత్తగా ఉడికేవి. బాగా ఉడికేవి మరి. ఇంత మెత్త ఉడికిన దానికి తీసుకునే తలకలా గుజ్జు వస్తుంది.
ఇట్లా అయితే బాగా మెత్తగా అయితే పిసుకోవాలా. ఇట్లా పిసుకుంటే గుజ్జు మొత్తం అయితే వస్తుంది. గుజ్జు అయితే తీసుకున్నాం కదా, ఈ పీసల్లా కన్ని వండుకొని పీస్ అయితే వరేసుకోవాలా. ఇప్పుడైతే జాలరు తీసుకొని వడవోసుకున్నాము. ఏమైనా ఇత్తనాలు ఉండేటివి కానీ పొట్టు కానీ వస్తుంది మనకి. 4 చెంచాలు నూనె పోయలు వచ్చింది దాంట్లో. సరిపోతాయి ఇత్తనాలు? సరిపోతాయి 4 పోయి. చాలు అయితే. నూనె అయితే కాగేదే, మనము మిక్స్ పట్టుకున్న మసాలా అయితే వేసుకున్నాము. కారం అయితే వేసుకుందాము. పసుపు వేసుకున్నా ఇప్పుడు 1 చెంచా. ఒక చెంచా ఉప్పు వేసుకున్నాము. మొత్తం కలిసేలాగా బాగా అయితే కలుపుకుందాము. పచ్చిమిరపకాయలు వెళ్ళొచ్చి దీంట్లోకి ఉడుకుతాయి. మగ్గాలు ఇవి మగ్గాలు ఇవి మరి మెత్త మెత్త ఉడుకుతాయి. చింతపండు నీళ్ళు పోయి వచ్చి దీంట్లోకి పోస్తాను. 5 నిమిషాలు అయితే బాగా ఉడికించుకుందాము. చింతపండు నీళ్ళు అయితే పోస్తున్నాం కదా. చారు ఉడికేది లక్ష్మి దాంట్లోకి చేపలు అవి మగ్గుతావి. దగ్గరికి అయ్యేదిలే. చారు అయితే ఉడుకుతాయి కదా, ఇట్లా ఒక్కోటి అయితే వేసుకోవాలా. మా సైడ్ మేమైతే చారు అంటాము, అందుకని మా అత్త కూడా చారే అని అంటది. మనకు కాలుతా కాబట్టి ఇట్లా లోన్కి అయితే అనలేము మనము, అందుకని ఒక్కోటి తీసుకొని ఇట్లా అనుకోవాలా. బాగా అంటబెట్టు, బాగా ఉడుకుతుంది. ఒకటే మంటకే ఉడుకుతుంది. మనం ఎప్పుడన్నా చేసుకుని కట్ల పొయ్యి మీదే చేసుకుంటాం. ముక్కలు అయితే గెంటి పెట్టి అస్సలు కలపకూడదు. ఏంటికంటే కలిపితే చేప ముక్కలు అనేది పగిలిపోతాయి. అందుకని మధ్యలోనే ఒకసారి బట్ట పట్టుకొని దీన్ని పట్టుకొని ఇట్లా అయితే తిప్పాలా. చేపలు అయితే ఉడికేవి లక్ష్మి, కొత్తిమీర వేసి దింపు లక్ష్మి. సర్లే, ఏం సరిపోతుందే? ఏం సరిపోతుంది. కొత్తిమీర అయితే వేసుకున్నాం కదా, కలిపే పని లేకుండా తీసుకుందాము. చేపలు అయితే మెత్తగా బాగా ఉడికేవే. ఇప్పుడైతే తీసుకుందాము. చింతకాయ చేపల పులుసు ఎలా ఉందో ఒకసారి అన్నంలోకి వేసుకుని అయితే తిందాము. ఇంకోటి నేనైతే రెట్టి చేసుకోలేదు, అందుకని అన్నమే వేసుకున్నాం కాబట్టి మా అత్త నాన్న టేస్ట్ చూస్తాం ఇది ఎట్టుండదో. బాగుండదు అత్త చింతకాయ చేపల పులుసు? బాగుండదు. ఫుల్గా నేనైతే ఈ చింతకాయ చేపల పులుసు ఎప్పుడైతే చేసుకోలేదు, నాకు రాదు కూడా, అందుకని ఇన్ని రోజులు నేను చేసుకోలేదు. మా అత్త వస్తుంది అనే దానికి ఈరోజు మా అత్త అయితే చెప్పినట్టు నేను చేసానే. ఏదైనా కానీ వంట రాకపోతే మాత్రం మా అత్తతో అయితే చేసి చూస్తాను అనమాట. పులుసు మాత్రం బాగుండే చింతకాయ చేపల పులుసు. చేపలు కూడా మెత్తగా బాగా ఉడికేవే. మా అత్త చేసిన చింతకాయ చేపల పులుసు అయితే చాలా బాగున్నది. పుల్లగా సూపర్గా ఉన్నది. మీరు కూడా ఒకసారి చింతకాయలతోటి చేపల పులుసు అనేది ట్రై చేయండి. ఎందుకంటే మనం ఒకటే చేపలే కాదు చేసుకోది, అప్పుడప్పుడు ఇట్లు కూడా చింతకాయలు తెచ్చుకొని చేసుకున్న బాగుంటుంది. ఇప్పుడు మా అత్త అయితే నాకు ఎట్లా చేయాలనేది నేర్పించేది కదా, ఈసారి ఎప్పుడైనా కానీ ఇంట్లోనైతే ఇట్లా ట్రై చేస్తాను. ఇంకోటి మా అత్తకి ఇంకా ఏమేమి వంటలు వస్తాయో, అప్పుడు పెద్దవాళ్ళు కాబట్టి ఏమేమి వంటలు వస్తాయో అడిగి చూసి మా అత్త చేసి ఇట్లా చేయని చెప్తే నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది.